హలో మామ బ్రోస్ సినిమా అయితే నాకెందుకో అలా అనిపించింది. ఎందుకంటే రొటీన్గానే ఏదైతే స్టోరీస్ ఉన్నాయో అలాగే తీసుకుని వచ్చి దీన్ని మళ్ళీ ఇట్లాగే చేశారు. ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటారు, కానీ గోదావరి స్లాంగ్ అయితే నాకు ఎక్కడా అనిపించలేదు. హీరో గారి క్యారెక్టర్ ఒక్కటి గోదావరి అనిపించింది. హీరోయిన్ గారు గోదావరి స్లాంగ్ ఉండదు, ఏముండదు, మామూలుగా అయితే తీసుకుని వచ్చేసారు. విశ్వక్సేన్ గారి సినిమాలు అంటే ఒక ర్యాంప్ ఉంటుంది, ఒక బేస్ ఉంటుంది, ఒక ఏమంటారు ఒక బాంబు లాగా ఉంటాయి. కొన్ని సినిమాలు చూసుకుంటే సినిమాల్లో కానీ బోల్డ్నెస్ కానీ సినిమాల్లో ఒక రేంజ్ ఉంటుంది విశ్వక్సేన్ గారిది. ఈ సినిమా అయితే నాకేం అనిపించలేదు, నార్మల్గా అయితే ఉంది. ఏదైతే స్టోరీస్ ఉంటాయో ఇంతకుముందు లైక్ కేజీఎఫ్ కానీ కొన్ని స్టోరీస్ ఉంటాయో అలాగే అయితే అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే ఇంత కేజీఎఫ్లో ఏంటంటే హీరో చిన్నప్పటి నుంచి గ్యాంగ్స్టర్ అవ్వాలని చెప్పేసి అలాగే మోటివేట్లో ఉంటాడు. దీంట్లో కూడా ఏంటంటే మన హీరో గారు ఉన్నారు కదా, హీరో గారు కొంచెం ఎదుక్కుంటూ ఒక రేంజ్కి అయితే వస్తాడు. అలాగే స్టోరీ అయితే అనిపించింది. ఇంకా హీరోయిన్ గారిది నేహా శెట్టి గారిది కూడా బాగుంది సినిమాలో. అంజలి క్యారెక్టర్ కూడా బాగా చేశారు. కొన్ని క్యారెక్టర్స్ అయితే సినిమాల్లో సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా హైలైట్ సినిమాకి ఒక రేంజ్ అనుకుంటే మ్యూజిక్ కానీ యువన్ శంకర్ రాజా గారు కానీ ఒక రేంజ్లో కొట్టారు. సినిమా మొత్తానికి హైలైట్ ఏంటి అంటే ఇదే మ్యూజిక్ అబ్బా బీజిఎం కానీ ఫైట్ సీన్లో కానీ అబ్బా నాయన ఏమైనా కొట్టారా, మైండ్ బ్లోయింగ్ అసలు. ఆ సినిమా ఇంకోసారి చూడొచ్చు అంటే మ్యూజిక్ వినడానికే పోవచ్చు నాకు తెలిసి, అట్లా అయితే సినిమా అయితే ఉంది. ఓవరాల్గా సినిమాలో బాగుంది, సూపర్ అయితే ఉంది. ఇంకా మైనస్ పాయింట్స్ అంటే ఏమి లేవు. కొన్ని మేజర్ అక్కడక్కడ సినిమాటోగ్రఫీ కొంచెం లైట్గా అయితే అనిపించింది. ఇంకోటి ఇందాక చెప్పాను కదా అదేంటే గోదావరి అంటారు, కానీ గోదావరిలో ఆ స్లాగ్ ఉండదు, ఏముండదు, మామూలుగా అయితే ఉంటుంది. సినిమా రేటింగ్ అంటే ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలంటే ఒక 2 అయితే ఇవ్వచ్చు, 2.5 అయితే ఇవ్వచ్చు. ఇంకా ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో అయితే వాళ్ళైతే బాగా చేశారు సినిమాలో. ఓవరాల్గా సినిమా అయితే చూడొచ్చా అంటే చూడొచ్చు, బాగానే ఉంది, కానీ కొంచెం ఏదో రొటీన్ స్టోరీ లాగైతే ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.